హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం రాజు యాదవ్ మూవీ యొక్క రివ్యూ చూద్దాం. ఎందుకు ప్రేమిస్తున్నావురా అని ప్రేమ మైకలో ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం ఎంత ప్రేమిస్తున్నావు అని అడుగుని అంటుంటారు. ప్రేమ అంటే అంతే ఫ్రెండ్స్. ప్రేమలో పడటానికి, ప్రాణంగా ప్రేమించడానికి కారణాలు వెతుక్కోవాలి తప్పితే ప్రేమను కాదనడానికి కారణం కనిపించదు. ఆ ప్రేమ మత్తులో అమ్మ, నాన్న, బంధం, బాధ్యత ఇవేమీ కనిపించవు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆ ప్రేమ కథ సుఖాంతమే అవుతుంది. కానీ ప్రేమ మైకానికి మోసం తోడైతే జీవితం ఎంత దారుణంగా ఉంటుందో కదా ఫ్రెండ్స్. వీడేంటారు రాజు యాదవ్ సినిమా యొక్క రుజువు చెప్తాడనేసి ఇలా ప్రేమ గురించి చెప్తున్నాడు అనుకుంటున్నారా? ఇదిగో ఈ రాజు యాదవ్ విషాద ప్రేమ కథలు ఏంటో చూడొచ్చు ఫ్రెండ్స్. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మామ, కొంచెం మోటివేషన్గా ఉంటుంది. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి మామ. నేను చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. కుదిరితే ఒక లైక్ కూడా వేసుకోండి మామ. మహబూబ్ నగర్లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రాజు యాదవ్ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు కృష్ణమాచారి. ఈయనకి ఇదే తొలి చిత్రం కాగా జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను రాజు యాదవ్ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యారు. రాజు యాదవ్ కథ విషయానికి వస్తే, రాజు అలియాస్ గెటప్ శ్రీను డిగ్రీ ఫెయిల్ అయి ఊర్లో బలాదురు తిరిగే మధ్యతరగతి యువకుడు. ఓ రోజు పోరగాళ్లతో కలిసి క్రికెట్ ఆడుతుంటే కార్క్ బాల్ మొహానికి తగిలి షేపులు మారిపోతాయి. దగ్గరలోని ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్లడంతో అతను తెలిసి తెలియని వైద్యం చేసి మొహానికి కుట్లు వేస్తాడు. దీంతో రాజు ముఖం ఎప్పుడు నవ్వుతున్నట్టుగానే మారిపోతుంది. దానివల్ల నానా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు రాజు. అతని ముఖాన్ని చూసి అంతా హేళన చేస్తుంటారు. అయితే ఫ్రెండ్ పెళ్లిలో స్వీటీ అలియాస్ అంకిత కరాట్ను చూసి తొలి చూపులోనే ఆమె ప్రేమలో పడతాడు మన రాజు యాదవ్. అప్పటి నుంచి ఆమె వెనుకే పడుతూ ఉంటాడు. ఎప్పుడు నవ్వుతూ ఉండే రాజు మొహాన్ని అందరూ ఏలన చేస్తే నవ్వుతూ ఉండే వాళ్ళంటే తనకెంతో ఇష్టమని రాజుతో స్నేహం చేస్తుంది స్వీటీ. అదే ప్రేమ అనుకున్న రాజు స్వీటీని తెగ ప్రేమించేస్తాడు. ఆమెకి సాఫ్ట్వేర్ ఉద్యోగం రావడంతో హైదరాబాద్కు వెళ్తుంది. రాజు కూడా ఆమెను వెతుక్కుంటూ స్వీటీ వెంట పడతాడు. క్యాబ్ డ్రైవర్గా మారి స్వీటీ కోసం బతుకుతూ ఉంటాడు మన రాజు యాదవ్. తనే సర్వస్వం అనుకుంటాడు. ఆ తర్వాత రాజు కథ మలుపులు తిరుగుతుంది. ఇంతకీ స్వీటీ రాజుల మధ్య ఉన్నది ప్రేమనా లేక మైకమా? వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరిగింది? రాజు యాదవ్ కథ ఎలా ముగిసిందన్న చూడాలంటే సినిమా చూడాల్సిందే ఫ్రెండ్స్. ఇది నిజంగా జరిగిన కథ. అయ్యో పాపం అని అనిపిస్తుంది. కానీ కథ పరంగా చూస్తే రాజు స్వీటీని అంత అమితంగా ఇష్టపడడానికి బలమైన కారణం అయితే కనిపించదు. ఆమె కోసం ఎందుకు అంత పిచ్చోడైపోతాడో కూడా అర్థం కాదు. వాళ్ళిద్దరు కలవడానికి కానీ విడిపోవడానికి కానీ బలమైన సన్నివేశాలు కనిపించవు. గెటప్ శ్రీను యొక్క విలక్షణ నటనను వాడుకోవడంలో భాగంగానే ఎప్పుడు నవ్వుతూ ఉండే మొగం అనే కాన్సెప్ట్ని యాడ్ చేశారనిపిస్తుంది. అమ్మాయిల చేతిలో మోసపోవడం, నయవంచనకు గురయ్యే కథలు తెలుగులో చాలానే ఉన్నాయి. రీసెంట్గా బేబీ, ఈ కోవలోనిదే కాగా RX100, మన్మథ ఇలా చాలా సినిమాలు రాజు యాదవ్ని రొటీన్ స్టోరీలా మార్చేశాయి. నెక్స్ట్ ఏం జరుగుతుందనేది ముందే రివీల్ అయిపోతుండడం కూడా ఈ సినిమాకి మైనస్గా మారింది మామ. ఈ తరం ప్రేక్షకులు రియలిస్టిక్ కథలను ఇష్టపడుతున్నారనే ఆలోచనలో ఈ తరహా కథను ఎంచుకున్న ప్రతి ఊరిలో ప్రతి వీధిలో ఇలాంటి ప్రేమ కథలు ఏదో ఒక మూలన దర్శనం ఇస్తూనే ఉంటాయి. రాజు స్వీటీల ప్రేమ కథ ముగిసిన తర్వాత వచ్చే సన్నివేశాలు గుండెల్ని బరువెక్కిస్తాయి. ఫ్రీ క్లైమాక్స్ లో గెటప్ శ్రీను ఏడిపించేశాడు మామ. యాక్సిడెంట్ సీన్, శ్మశాన సీన్లు అయితే కళ్ళు చెమ్మగిలేటట్లు చేశాయి. ఎప్పుడు మొహంపై నవ్వు ఉండే పాత్ర అంటే సవాల్తో కూడుకున్న పనే. అయితే గెటప్ శ్రీను చాలా అలవోకగా చేసేశాడు. తన జబర్దస్త్ అనుభవంతో సినిమా స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ముఖంపై నవ్వు ఉండటం, ఒకటే ఎక్స్ప్రెషన్ మెయింటైన్ చేయడం అంటే అంత ఈజీ కాదు. కానీ గెటప్ శ్రీను తనలో బులితెర కమలాసన్ ఉన్నాడని మరోసారి నిరూపించాడు. ఒక రకంగా మొహంపై నవ్వు అనే కాన్సెప్ట్ ప్లస్ అయినా అదే మైనస్ కూడా అయింది. గెటప్ శ్రీని ఒకే ఎక్స్ప్రెషన్తో చూడటం బోరింగ్గా అనిపిస్తుంది. మనుడు ఎక్స్ప్రెషన్స్ మారిస్తే బాగుండు అనిపిస్తుంది. కానీ అది మారిస్తే కథకి న్యాయం జరగదు. కాబట్టి ఒక రకంగా సింగిల్ ఎక్స్ప్రెషన్ అనేది ప్లస్ అయింది. అదే సందర్భంలో మైనస్ అయింది కూడా. గెటప్ శ్రీను అంటే కామెడీని ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ రాజు యాదవ్లో ఎమోషన్స్ కి పెద్ద పీట వేశారు. హీరోయిన్ అంకిత కరాట్ స్వీటీ పాత్రకి న్యాయం చేసింది. బోల్డ్ సీన్లలో కొత్త పోరే జీవించేసిందని చెప్పుకోవచ్చు. లిప్లాకులు బెడ్రూమ్ సీన్లలో స్వీటీ టు నాటి అన్నట్టుగా చేసింది. ఇక ఈ సినిమాలో మరో ప్రాధాన్యత ఉన్న పాత్ర అంటే హీరో తండ్రి పాత్ర. ఆ పాత్రకి ఆనంద్ చక్రపాణి పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో శ్మశాన సీన్ అయితే కంటతడి పెట్టించారు. కొడుకు భవిష్యత్ బాగుండాలని తపన పడే బరువైన పాత్రలో చక్రపాణి అద్భుతంగా నటించారు. హర్షవర్ధన్, రామేశ్వరం అందించిన పాటలు వినుసొంపుగా అనిపిస్తాయి. ఫిల్మ్ స్మైల్ సాంగ్ తో పాటు క్లైమాక్స్ సాంగ్ కథానుగుణంగా అనిపిస్తుంది. సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతం బాగానే సెట్ అయింది. భావోద్వేగ సన్నివేశాలకు బొబ్బిలి ప్రాణం పోశారు. సాయిరామ్ ఉదయ్ సినిమాటోగ్రఫీ, బొంతల నాగేశ్వరరెడ్డి ఎడిటింగ్ సినిమాకి సెట్ అయ్యాయి. ఓవరాల్గా రాజు యాదవ్ ముఖంలో నవ్వు ఉంది. కానీ ప్రేక్షకుల ముఖంలో అయితే పెద్దగా నవ్వు కనిపించదు. చివరిలో మాత్రం ఏడిపించాడు మన రాజు యాదవ్. కాస్త ఓపిక చూడాల్సిన సినిమా. గెటప్ శ్రీను కోసం అయితే ఒకసారి చూడొచ్చు. అయితే రాజు యాదవ్ రాంగ్ టైం రిలీజ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే రీసెంట్గా గెటప్ శ్రీను జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేసి అందరి వాడిగా ఉన్నవాడు కొందరు వాడు అయ్యాడు. పొలిటికల్ ప్రభావంతో ప్రత్యేకించి ఓ వర్గం ప్రేక్షకులు అయితే రాజు యాదవ్ను చూడడానికి ఇష్టపడరు. అలాగని మెగా వర్గమైన ఆదరిస్తుందంటే సినిమాలో అంత విషయం అయితే లేదు. కాబట్టి రాజు యాదవ్ గట్టెక్కడం కష్టమే ఫ్రెండ్స్. ఈ సినిమాకి మేము ఇచ్చే రేటింగ్ 2.5. దట్స్ ఇట్ ఫర్ గాయ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు NR Reviews ఫర్ మోర్ అప్డేటెడ్ వీడియోస్. మరో మూవీ రివ్యూతో మీ ముందుకు వస్తా. అంతవరకు సైనింగ్ ఆఫ్.